రోజుల తర్వాత కలిసినట్టున్నాను నేను మీ అందరినీ. చాలా రోజులు అయింది. చాలా అంటే చిన్న పని మీద ట్రైనింగ్ కానీ నేను హైదరాబాద్ వెళ్ళొచ్చాను అనమాట. అందుకని ఇక్కడికి రాలేకపోయాను. ముందుగా నా పేరు చెప్తున్నాను. నా పేరు ఇవాంజలి షైని. మీ అందరికీ నేను తెలుసు. మా నాన్నకి రెండో కూతురు నేను. మీరు నన్ను మిస్ అయ్యారా? మరి నేను చాలా రోజులు అయింది కదా, మరి వచ్చి నెలలే కదా గడిచిపోయినాయి. సరే, ఈరోజు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను అనమాట. ఎలాంటిదంటే దేవుడు మన అప్పుల్ని ఎలా తీరుస్తాడనేది. సరే, మనందరికీ అప్పులు ఉన్నాయి కదా. మీకున్నాయి అప్పులు? చెప్పండి. మాకు అప్పులు ఉన్నాయి. మేమైతే ప్రతి నెల, అదంతా ఎందుకు, మేము కొన్ని సంవత్సరాల నుంచి మేము అప్పుల్లోనే ఉన్నాం. అవన్నీ దేవుడే తీరుస్తున్నాడు. ఎలా అంటే అది మా నాన్నే అడగాలి. మా నాన్న ప్రార్థన అనేది ముఖ్యం. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థన చేయండి ఏది ఉండదు. వాక్యం ఎంత చదివినా, పాటలు ఎంత పాడినా ప్రార్థన అంటే దేవుడితో సంభాషణ. మనం దేవుడితో మాట్లాడతాం. దేవుడే మనకు అన్ని. ప్రార్థన ద్వారా మనం దేవుడితో మాట్లాడుకుంటాం, చెప్పుకుంటాం. మనకున్న బాధలు, కష్టాలు, మనకి ఏమన్నా సమస్యలు. మనకి సమస్యలు అంటే అప్పులు ఒకటేనా? ఆరోగ్య సమస్యలు ఇంకేముంటాయి చెప్పండి. ఇంకేమేమి సమస్యలు ఉంటాయి? ఆరోగ్యం సమస్యలు, పంట నష్టపోతే సమస్యనా? తిండి లేకపోతే సమస్యనా? నీరు లేకపోయినా, తిండి లేకపోయినా మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చేవాడు దేవుడు ఒక్కడే. ఈ లోకంలో దేవుడు మాత్రమే ఏదైనా చేయగలరు. దేవుడితో మనం ఎలా మాట్లాడాలి? ప్రార్థన ద్వారా దేవుడితో మనం మాట్లాడితే మనకున్న సమస్యలు, ఏవైతే సమస్యలు ఉన్నాయో, అప్పులు కానివ్వండి, బాధలు కానివ్వండి, రోగాలు కానివ్వండి, ఇంకేమైనా అన్నీ తీర్చగలేది దేవుడు ఒక్కడే. మేము నమ్ముకున్నదైతే దేవుణ్ణి. మేము ఏం అడిగినా దేవుణ్ణి అన్నీ అడుగుతాం. సరే, మనం బైబిల్లోకి వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక 7 వచనాలు చదవండి. ఒక చిన్న కథ మీకు. అంతటా ప్రవక్తల శిష్యులో ఒకని భార్య, దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషానా వలన నీకేం కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పును. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఏరు ఉంచుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవు నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిని నూనె పోసి నిండినవి ఒక తట్టెను ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులను తెచ్చిన పాత్రల్లో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మీరేం లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలను బ్రతుకు అని ఆమెతో చెప్పాను. మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను అన్నమాట. ఈ వాక్యం ద్వారా మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నా. ఒక విధవరాలైన స్త్రీకి దేవుడు ఎంత అద్భుతం చేశాడో ఒక చిన్న కథ అన్నమాట. ఎలీషా అనే ఒక దైవజనుడు ఉండేవాడు. అతని శిష్యుడు అయిన ఒక దైవ సేవకుడు ఉండేవాడు అనమాట. అతను చనిపోయాడు. అతని భార్య పిల్లలు రోడ్డు మీద పడిపోయారనమాట. వాళ్ళకి అప్పులు ఉన్నాయి. వాళ్ళకి అప్పులు ఉండటం వల్ల అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఇంటిపై పడిపోయారు. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి మేము వీళ్ళని మా దాసులుగా చేసుకుంటామని వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారంట. అయితే అప్పుడు
ఈమె ఏం చేసింది, దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళి ఇలా తన బాధ చెప్పుకుందనమాట. అప్పులు నా భర్త చనిపోయాడు, అప్పులేమో మా ఇంటి చుట్టూ ఉన్నాయి, అప్పు ఇచ్చిన వాళ్ళు మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతాం అంటున్నారు, బానిసలుగా చేసుకుంటామంటున్నారు అని దైవజనుడితో వివరించి చెప్పిందనమాట. అప్పుడు దైవజనుడు ఏమిటంటే, నీ దగ్గర ఏముంది అని అడిగాడు. నా దగ్గర మట్టి కుండలో నూనె మాత్రమే ఉంది, అది తప్ప నా దగ్గర ఏమీ లేదు అని చెప్పిందనమాట. అప్పుడు దైవజనుడు ఏమన్నాడంటే, నువ్వు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు అప్పుగా కొన్ని సామాన్లు తెచ్చుకో అని దైవజనుడు చెప్పాడనమాట. చెప్పినప్పుడు అవి తను వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర అడిగిన వరకు అప్పుగా సామాన్లు తెచ్చుకొని తన దగ్గర పెట్టి, ఇప్పుడు ఆ పాత్రలన్నీ అంటే లైన్గా పెట్టి దాంట్లో నూనె పోయమని దైవజనుడు చెప్తున్నాడు. ఆ నూనె ఒక నూనె కుండ ఉందని చెప్పాను కదా ఆమె దగ్గర, ఆ నూనె కుండ పాత్రలో పోస్తుంటే ఆ పాత్రలన్నీ నిండిపోతున్నాయి అంట. మరి ఆమె దగ్గర ఉన్నది ఒక చిన్న కుండే కదా, ఆ పాత్రలన్నీ నిండిపోతున్నాయి. దేవుడు అంత అద్భుతం చేశాడు చూడండి. ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. నిండిపోతున్నాయి. సరే, అవి పాత్రలన్నీ బాగా నిండిపోయినాయి. వాళ్ళ పిల్లలతో మళ్ళీ వెళ్ళి ఇంకా పాత్రలు ఉంటే ఇరుగు పొరుగు వారిని అడిగి తెమ్మని చెప్పిందంట. వాళ్ళ దగ్గర లేవు అని వచ్చేసారు. సరే, ఈ పాత్రలన్నీ నిండిపోయి ఉన్నాయి కదా నూనె. ఇంకా దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చెప్పినట్లే నేను చేశాను, పాత్రల్లో నూనె పోస్తుంటే నూనె నిండి ఉంది, పాత్రలో నూనె ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అని అడిగితే ఆ దైవజనుడు అన్నాడు, ఆ నూనెని నువ్వు అమ్ముకొని బ్రతుకు, నీ అప్పు తీర్చుకో అని దేవుడు చెప్పాడనమాట. ఎంత అద్భుతం చేశాడు చూడండి దేవుడు. ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. మన జీవితంలో ఏమన్నా అప్పులున్నా, ఏమన్నా కష్టాలున్నా, ఎన్నున్నా సరే దేవుని నమ్ముకోవడమే మన పని. దేవుని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఒక్కసారి కార్యం చేశాడని దేవుని విడిచిపెడితే దేవుడు మర్చిపోడు ఎవరిని. ఎప్పటికైనా కార్యం జరిగిద్ది. దేవుని నమ్మితేనే ఏదైనా సాధ్యం. మేమైతే మా స్థితికి వచ్చేసరికి మాకు కొన్ని సంవత్సరాల నుంచి మేము అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాం. అదంతా ఎందుకు, కనీసం మేము తినడానికి కూడా మాకు చాలా కష్టాలు పడ్డాం. మేము కూడా మాకు ఆ కష్టం తెలియకుండా మా అమ్మ మా నాన్న పెంచారు మమ్మల్ని. మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. మా అమ్మ మా నాన్న ఎవరిని నమ్ముకుని ఉన్నారు? దేవుణ్ణి నమ్ముకుని ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకుని ఉన్నారు కాబట్టి మేము ఈ స్థితిలో ఉన్నాం. ఇంకొకరికి సహాయం చేయగల స్థితికి వచ్చాం. అదే కదా ఈ జీవితం దేవుడు ఇచ్చింది. ఏదైనా సరే మనకి ఏమున్నా అది దేవుడు మాత్రం ఇచ్చింది. మనం దేవుడికి మన కష్టాలు ఎలా చెప్పుకుంటాం? ప్రార్థన ద్వారా. ప్రార్థన ఒక్కటే అనే కాదు, బైబిల్ చదవాలి, పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. అన్నిటికీ దేవుడే మాత్రమే. ప్రార్థన ద్వారా మనం దేవుడికి విన్నపం చేసుకుంటాం. దేవుడా నాకు సహాయం చెయ్యి, నేను ఈ అప్పుల్లో ఉన్నాను, నాకు సహాయం చేయని. దేవుడే మనకు అన్ని. ఏం జరిగినా ఇప్పుడు తుఫాన్ అంటున్నారు, మీరందరూ ప్రార్థన చేస్తే తుఫాను మన దగ్గర రాకుండా ఆగిపోద్దా లేదా? తుఫాన్ వస్తే మీ అందరికీ తెలుసు, ఈ చుట్టుపక్కల వరద వచ్చేస్తుందా లేదా? వరద నీరు మొత్తం వచ్చేస్తుందా? మరి మీరు కష్టాలు పడుతున్నారు కదా, దేవుని తుఫాన్ వస్తుంది కాబట్టి ప్రార్థించండి దేవుణ్ణి. ఈ వరద ఇక్కడ రాకుండా ఆపగలడు దేవుడు. మీ అందరి ప్రార్థన ఏదైనా కార్యం చేయగలదంటే అది ప్రార్థన మాత్రమే. ప్రార్థన ఏదైనా చేయగలదు. ఇంకేం, ప్రార్థన మాత్రం ఏదైనా చేయగలదు. మరి మీరందరూ ప్రార్థిస్తారా? మరి ప్రార్థించండి. ప్రార్థనే అంతా. నీవు నా తోడు ఉన్నావయ్యా. మీ అందరికి పాడొచ్చా? నాతో కలిసి పాడండి, గట్టిగా పాడాలి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా,
నుంచుని కొడదాం. నుంచుని దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం. నీవు నా తోడున్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి, స్తుతులు చెల్లించండి మీకోసం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ దేవానికి వందనాలు నాయనా. యేసయ్యానికే స్తుతులు చెల్లిస్తున్నాను, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. దేవానికి వందనాలు నాయనా. యేసయ్యానికి ఒక్కసారి ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా. యేసయ్యా వాతావరణం బట్టి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నాయన. యేసయ్యా దేవానికి వందనాలు. తుఫాన్ అని చెప్తున్నారు, దేవానికి వందనాలు నాయన. దేవానికి వందనాలు. ఆ తుఫాన్ నుంచి ఈ ప్రాంతాన్ని తప్పించండి, దేవానికి వందనాలు నాయన. ఎలాంటి ముప్పు ఆపద రాకుండా మాకు తోడుగా ఉండమని అడుగుచున్నాను నాయన. దేవానికి వందనాలు నాయన. ఇక్కడ ఉన్న ప్రాంతంలో దేవానికి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. యేసయ్యానికి వందనాలు నాయన. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. దేవానికి స్తుతులు చెల్లిస్తున్న యేసయ్యానికి వందనాలు నాయన. ఇక్కడున్న దేవానికి ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నాయన. దేవానికి వందనాలు నాయన. యేసయ్యా వాళ్ళ ఆరోగ్యాలు దేవానికి స్తోత్రం చెల్లిస్తున్న వాళ్ళ ఆరోగ్యం జ్ఞాపకం చేసుకోండి దేవా. యేసయ్యానికి వందనాలు నాయన. దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. దేవానికి ఉన్న మంచి ఆరోగ్యాలు వన్నీకే వందనాలు నాయన. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మంచి పనులు వన్నీకే వందనాలు నాయన. యేసయ్యానికి వందనాలు నాయన. దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. దేవానికి వందనాలు నాయన. ఇల్లు లేక ఎంతోమంది కష్టపడుతున్నారు దేవా, వాళ్ళకి ఇల్లు ఇవ్వండి యేసయ్యా. నీకు వందనాలు. ఇక్కడుండి ఈ దేవానికి వందనాలు నాయన. ఇక్కడుండి ఎంతో కష్టపడుతున్నారు దేవానికి వందనాలు నాయన. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఆపద వస్తుంది దేవానికి వందనాలు. ఆపదలో మీరు వారి తోడుగా ఉండమని అడుగుచున్నాను యేసయ్యానికి వందనాలు నాయన. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. దేవా నువ్వే మార్గం, నువ్వే సత్యం, నేనే జీవం అన్న దేవా యేసయ్యా. నీకు వందనాలు నాయన. దేవానికి వాళ్ళకి మార్గాన్ని చూపించి దేవానికి వందనాలు నాయన. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సేవకులారా, సువార్తికులారా,
యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు.